మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఓటీటీ మాధ్యమాలతో పాటు సోషల్ మీడియాలో అశ్లీల వీడియోలు, కథనాలు శృతి మించడం పైన సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఓటీటీలు, సోషల్ మీడియాలో పెరిగిపోతున్న అశ్లీలం పైన అడ్డుకట్ట వేయాల్సిందిగా కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యం పైన విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆయా మాధ్యమాలపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాజిక విలువలు పెరిగేలాగా ఓటీటీలు, సామాజిక మాధ్యమాలు బాధ్యతగా నడుచుకోవాలని కోర్టు గుర్తించింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ మాసిహ్లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ బిల్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం మాట్లాడుతూ ఓటీటీలు, సోషల్ మీడియా వేదికలకు కూడా సామాజిక బాధ్యత ఉండాలని చురకలంటించింది. అశ్లీల వీడియోలు, కథనాలు సమాజం పైన తీవ్ర దుష్ప్రభావం చూపిస్తాయని అభిప్రాయపడింది. అందుకే ఓటీటీ మాధ్యమాలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ఇకపైన అశ్లీల కంటెంట్కు తావు లేకుండా మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అలాగే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఉల్లు, ఆల్ట్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి ఓటీటీ సామాజిక మాధ్యమాలకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓటీటీ, సోషల్ మీడియా మాధ్యమాలపైన అశ్లీల కథనాలను నిషేధించాలని బిల్ దాఖలు చేసిన పిటిషనర్ దేశంలో నేషనల్ కంటెంట్ కంట్రోల్ అథారిటీ అంటే ఎన్సీసీఏను ఏర్పాటు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఓటీటీ, సామాజిక మాధ్యమాలలో పోస్టు చేసే కంటెంట్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను ఎన్సీసీఏకు ఇవ్వడం వల్ల సమాజం పైన వాటి దుష్ప్రభావం తగ్గవచ్చని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇదే విషయమై తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తూ కోర్టు కేంద్రానికి పలు సూచనలు చేసింది.